Daily. Taste the Daily. ఏపీ మద్యం కుంభకోణం కేసులో మనీ లాండరింగ్ నిరోధక చట్టం కింద ఈడీ సోదాలు చేపట్టింది. దేశవ్యాప్తంగా 20 ప్రాంతాల్లో తనిఖీలు నిర్వహించింది. హైదరాబాద్, బెంగళూరు, చెన్నై, తంజావూరు, సూరత్, రాయ్పూర్, ఢిల్లీ, ఆంధ్రప్రదేశ్లో ఈడీ అధికారులు సోదాలు చేపట్టారు. ప్రభుత్వ ఖజానాకు 4,000 కోట్ల రూపాయల నష్టం వాటిల్లిందని సిఐడి నమోదు చేసిన ఎఫ్ఐఆర్ ఆధారంగా ఈడీ దర్యాప్తు చేపట్టింది. సోదాల్లో పలు కీలకమైన దస్త్రాలను స్వాధీనం చేసుకుంటున్నట్లు సమాచారం. సోదాలు నిర్వహించిన ప్రాంతాల్లో లెక్కల్లో చూపని 38 లక్షల నగదును స్వాధీనం చేసుకున్నారు. ఇందుకు సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి రామచంద్ర అందిస్తారు. రామచంద్ర, స్పందన. ఏపీ మద్యం కుంభకోణం కేసులో మనీ లాండరింగ్ నిరోధక చట్టం కింద ఈడీ సోదాలు చేపట్టింది. దేశవ్యాప్తంగా కూడా 20 ప్రాంతాల్లో తనిఖీలు నిర్వహించింది. నిన్న కూడా దాదాపు 4 రాష్ట్రాల్లో 20 ప్రాంతాల్లో కూడా తనిఖీలు. అయితే హైదరాబాద్, బెంగళూరు, చెన్నై, తంజావూరు, సూరత్, రాయ్పూర్, ఢిల్లీ, ఆంధ్రప్రదేశ్ లలో ఈడీ అధికారులు సోదాలు చేపట్టినటువంటి పరిస్థితి అయితే కనిపిస్తోంది. ప్రభుత్వ ఖజానాకు ఏదైతే మద్యం కుంభకోణం ద్వారా 4,000 కోట్ల నష్టం వాటిల్లిందని సిఐడి నమోదు చేసినటువంటి ఎఫ్ఐఆర్ ఆధారంగా ఈ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ దర్యాప్తు చేపట్టింది. సోదాలలో పలు కీలకమైన దస్త్రాలను స్వాధీనం చేసుకున్నట్లు సమాచారం. అలాగే సోదాలు నిర్వహించిన ప్రాంతాల్లో లెక్కల్లో చూపని 38 లక్షల నగదు కూడా స్వాధీనం చేసుకున్నదని చెప్పి కూడా తెలుస్తుంది. మొత్తానికి ఏపీ లిక్కర్ స్కామ్ కేసులో మాత్రం ఈడీ దూకుడు కనిపిస్తోంది అని చెప్పుకోవచ్చు. దూకుడు పెంచింది కూడా ఈడీ. అయితే ఏపీ, తెలంగాణ, తమిళనాడు, కర్ణాటక, ఢిల్లీ రాష్ట్రాల్లోని 20 ప్రాంతాల్లో నిన్న కూడా ఏకకాలంలో మూకుమ్మడి సోదాలు కూడా నిర్వహించారు. అలాగే 9 సంస్థలు, వాటి కార్యాలయాలు, డైరెక్టర్ల నివాసాల్లో ఉదయం 8 నుంచి రాత్రి 10 గంటల వరకు కూడా ఈ తనిఖీలు కొనసాగాయి. ఈ సందర్భంగా కీలక రికార్డులు, హార్డ్ డిస్క్లను ఈడీ అధికారులు స్వాధీనం చేసుకున్నట్లుగా సమాచారం ఉంది. ఈ కేసు ప్రధాన నిందితుడు రాజ్ కేసిరెడ్డి సతీమణిపై రెడ్డి దివ్యారెడ్డి, యువి డిస్టిలరీస్ యజమానుల్లో ఒకరైన తీగల విజేందర్ రెడ్డి డైరెక్టర్లుగా ఉన్నారు. హైదరాబాద్ ఆర్ఎట్ ఆసుపత్రి సహా పలు చోట్ల ఈ సోదాలు కూడా జరిగినట్లుగా తెలుస్తుంది. జగన్ హయాంలో నిబంధనలకు విరుద్ధంగా అత్యధికంగా మద్యం సరఫరా ఆర్డర్లు దక్కించుకున్న కంపెనీలు, డిస్టరీల నుంచి ముడుపులు సొమ్ము వసూలు చేసేందుకు వైసీపీ ముఠా అనేక మార్గాలు అనుసరించిందనేది అభియోగాలుగా ఉన్నాయి. ఏపీఎస్బిసిఎల్ నుంచి డిస్టరీల ఖాతాలో కూడా సొమ్ము జమ కాగానే ఆయా సంస్థల యజమానులు కూడా అందులో 12% నగదు రూపంలోకి మార్చి వైసీపీ ముఠాకు అందజేశారు అనేది కూడా ఆరోపణలు. అలాగే కేసులో నమోదు అయిన కేసులో కూడా తెలుస్తుంది. అయితే దీనికోసం డిస్టరీల యజమానులు కూడా బంగారు దుకాణాలు, డొల్ల కంపెనీలు, ప్యాకేజింగ్ సంస్థల ఖాతాల్లో కూడా నిధులు మళ్లించి వైట్ నుంచి బ్లాక్ లోకి కూడా మార్చారనేది కూడా విచారణలో వెల్లడైనట్లుగా తెలుస్తోంది. అలాగే మద్యం కుంభకోణం ప్రధాన నిందితుడు రాజ్ కేసిరెడ్డి భార్యపై కూడా దివ్యారెడ్డి, అలాగే ఈవీ డిస్టిలరీస్ యజమానులు ఒకరైన తీగల విజేందర్ రెడ్డి, అలాగే ఈ సంస్థలో డైరెక్టర్లు 2021 జూన్ లో విజేందర్ రెడ్డి, 2022లో దివ్యారెడ్డి దీనిలో డైరెక్టర్లుగా చేరారు. మద్యం ముడుపుల ద్వారా కొల్లగొట్టిన సొత్తులో కొంత మొత్తాన్ని దీనిలో పెట్టుబడి పెట్టినట్లు కూడా ఆరోపణలు ఉన్నాయి. అలాగే వైసీపీ గత ప్రభుత్వ పెద్దల ప్రతినిధిగా మద్యం సరఫరా ఆర్డర్ల జారీ ప్రక్రియ గుప్పిట్లో పెట్టుకున్న రాజ్ కేసిరెడ్డి 2021 జూన్ లో ఉపేందర్ రెడ్డి, విజేందర్ రెడ్డిలతో యువి డిస్టరీస్ పేరిట ఓ మద్యం సరఫరా కంపెనీ కూడా పెట్టించారనేది కూడా ఆరోపణలు ఉన్నాయి. సో ఈ నేపథ్యంలో ఈడీ పెద్ద ఎత్తున దీనికి సంబంధించినటువంటి అన్ని కోణాల్లో కూడా సోదాలు నిర్వహించడము, వారికి వచ్చినటువంటి సమాచారాన్ని బేసిక్ తీసుకొని ఎక్కడైతే వారికి కావాల్సినటువంటి సాక్ష్యాధారాలు, అలాగే హార్డ్ డిస్క్లు, అలాగే ప్రింటర్స్ కావచ్చు, ఇవన్నీ కూడా స్వాధీనం చేసుకునేందుకు సోదాలు నిర్వహించి దాడులు చేసినటువంటి పరిస్థితి అయితే కనిపిస్తోందని చెప్పుకోవచ్చు. మొత్తానికి త్వరలోనే ఈ లిక్కర్ స్కామ్ కేసుకు సంబంధించినటువంటి ఒక ముగింపు పలికే విధంగా, అలాగే పూర్తి స్థాయిలో తుది దశకు చేరుకునిందని చెప్పి కూడా మనం భావించవచ్చు. ఏదైతే ఏపీ మద్యం కుంభకోణం ఉందో అది తుది దశకు చేరుకునింది. పూర్తిగా ఎవరైతే ఈ మద్యం కుంభకోణానికి పాల్పడినటువంటి వారు, పాత్రదారులు, సూత్రధారులు అందరి వ్యవహారం, దీంట్లో ఎవరి పాత్ర ఎవరిది, అసలు అంతిమంగా ఎవరికి ఈ డబ్బులు చేరాయి, ఈ ముడుపులు చేరాయి, ఎవరు ఇందులో డైరెక్ట్ ఇన్వాల్వ్మెంట్ ఎవరున్నారు, ఇండైరెక్ట్ గా ఎవరున్నారు,
అనేది కూడా పూర్తి స్థాయిలో అన్ని నిజాలు తేల్చే పనిలో అయితే ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అయితే ఉందని చెప్పి కూడా మనం చెప్పుకోవచ్చు. అలాగే జూబ్లీ హిల్స్ లోని శ్రీ జూలియస్ అలాగే ఎక్స్ట్రీమ్ ప్రైవేట్ లిమిటెడ్, కట్టెదాన పారిశ్రామికలోని ఎన్ఆర్ ఉద్యోగ ఎల్ఎల్సి అలా కొన్ని ఏదైతే పెట్టుబడులు పెట్టి మళ్లింపులు చేశారో వాటన్నిటిపైన కూడా వారి బ్యాంకుల ఖాతాలు అలాగే పత్రాలను కూడా ఈడీ స్వాధీనం చేసుకునింది. మొత్తానికి ఈడీ మాత్రం పెద్ద ఎత్తున రోజు ఇంకా ఈ మద్యం కుంభకోణం కేసుని ఏదో ఒక తేల్చి పాడేయాలన్న ఒక ఉద్దేశంతో అయితే పూర్తి స్థాయిలో చేస్తున్నారు. అలాగే ఇటీవల ఈ రోజు మిథున్ రెడ్డిని కూడా కస్టడీకి తీసుకొని మిథున్ రెడ్డి దగ్గర నుంచి రాబట్టాల్సినటువంటి ఇన్ఫర్మేషన్ ను కూడా రాబట్టినట్టు కూడా మనకు సమాచారం ఉంది. అలాగే గతంలో అరెస్ట్ అయినటువంటి నిందితులు వారందరి దగ్గర నుంచి తీసుకున్నటువంటి సమాచారం మేరకే ఈ సోదాలు కూడా జరుగుతున్నాయని చెప్పి కూడా మనం భావించవచ్చు. స్పందన. రైట్, థ్యాంక్ యూ రామచంద్ర.